సేమ్ థింగ్. ఓకే. నడుము నొప్పి కూడా సేమ్ థింగ్. మీరు కూర్చునే విధానం, మీరు నడుము నొప్పిలో మన నడుము నొప్పి పేషెంట్స్ ఎవరిలో ఎక్కువ చూస్తున్నాం, అన్నిటికంటే ఎక్కువ చూసేది ఐటీ వాళ్ళు. అవును. సో ఐటీ జాబ్ ఆర్ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఆ ఎర్గనామిక్స్ ఎలా విధంగా కూర్చుంటారు అంటే కొంతమంది మరీ స్ట్రైట్గా కూర్చుంటారు, కొంతమంది మరీ రిలాక్స్డ్గా నడుమంతా వంచేసి కూర్చుంటారు. సో ఆ కూర్చునే విధానంలో కంటిన్యూస్లీ రాంగ్ పోస్చర్లో కూర్చున్నందుకు సేమ్ థింగ్ నెక్ మసిల్స్కి ఎట్లయితే నెక్ పెయిన్లోనో మనకి లంబార్ అంటే మనకి నడుము నొప్పిలో లంబార్ మసిల్స్లో లోవర్ లంబార్ మసిల్స్లో ఆటోమేటిక్గా ఈ స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెయిన్ ఫాలోడ్ బై పెయిన్, స్ట్రెయిన్ పెయిన్ దెన్ కమ్స్ వీక్నెస్. ఓకే. కంటిన్యూస్గా ఇదే సైకిల్ మీరు అనుభవిస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు స్పైన్ ప్రాబ్లం వస్తుంది అనే దాని ముందు సో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి? స్పైన్ ప్రాబ్లం వస్తానికి ఫస్ట్ మీరు గమనించాల్సింది నెక్ పెయిన్ ఆర్ నడుము నొప్పి అండి. ఓకే. నెక్ పెయిన్ అంటే మీకు మెడ నొప్పి, నడుము నొప్పి. ఈ నొప్పి వచ్చినప్పుడు ఇనీషియల్గా మీకు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు ఈ నొప్పి. ఎట్లా ఉంటుంది, మీరు పొద్దున్న సాయంత్రం వరకు పని చేశారు లేదా సాయంత్రానికో లేకపోతే ఈవినింగ్ పడుకునే ముందుకో మీకు కొద్దిగా అలసిపోయినట్టు నెక్లో కొద్దిగా స్ట్రెయిన్ అనిపిస్తుంది. స్ట్రెయిన్ అంటే ఏదో అలసిపోయినట్టు కొద్దిగా నొప్పి ఉంటుంది, అది విపరీతంగా నొప్పి ఉండదు. ఓకే. అప్పుడు ఏదో పట్టేసినట్టు నొప్పి ఉండదు, కానీ ఏదో టయర్డ్ అయిపోయాము, ఇవాళ బాగా టయర్డ్ అయిపోయాము అని చెప్పి. ఈ స్టేజ్లో చాలామంది ఏం చేస్తారు, దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. లేదా సింపుల్గా ఏదైనా మసాజ్ చేయించుకోవడమో లేకపోతే సింపుల్గా ఏదన్నా ఓవర్ ద కౌంటర్ ఏదన్నా మూవ్ లాంటి క్రీమ్స్ తీసేసుకొని ఆ క్రీమ్స్ రాసుకోవడమో అవాయిడ్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యువర్ బాడీ ఈజ్ సెండింగ్ ద సిగ్నల్ ఏంటి, ఆ నొప్పి అనేది ఇట్స్ యువర్ బాడీస్ కమ్యూనికేషన్ దట్ ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనేది. ఓకే. అక్కడే నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అక్కడ నెగ్లెక్ట్ చేసి మెల్లగా దాన్ని అవాయిడ్ చేసుకుంటూ మీకు నొప్పి ఒక వారానికి ఒకసారి రావచ్చు, మళ్ళీ ఒక వారం 10 రోజులు లేదా నెల రోజులు ఉండకపోవచ్చు. అలా దాని తర్వాత మెల్లగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగాక రోజు మొదలైనప్పుడే మీరు దాని అటెన్షన్ తీసుకునే స్టేజ్కి వస్తే యూజువలీ ఆ స్టేజ్కి వచ్చేసరికల్లా డిస్క్ ప్రాబ్లమ్స్ లేక వెనపూసలో యాక్చువల్లీ స్పైన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఓకే.